టీఎస్ నుంచి అరికిపూడి గాంధీ రిలీజ్ అవడం మనము విజువల్స్ లో చూస్తున్నాం కాదా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నార్సింగి పోలీస్ స్టేషన్ నుంచి ఎమ్మెల్యే అరికిపూడి గాంధీ రిలీజ్ అయ్యారు. పోలీస్ ఎస్కార్ట్ తో గాంధీని పోలీసులు ఇంటికి తరలిస్తున్నారు. నార్సింగి పోలీస్ స్టేషన్ నుంచి ఎమ్మెల్యే అరికిపూడి గాంధీ రిలీజ్ అయ్యారు. పోలీస్ ఎస్కార్ట్ తో గాంధీని పోలీసులు ఇంటికి తరలిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికిపూడి గాంధీ కొద్ది నిమిషాల క్రితమే నార్సింగి పోలీస్ స్టేషన్ నుంచి విడుదలయ్యాడు. అయితే పోలీస్ ఎస్కార్ట్ తోటే అతన్ని వారి ఇంటికి కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడింది. ఇప్పటికే అరికిపూడి గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మరోవైపు ఎంపీలు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా నార్సింగి పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు. ఉదయం నుంచి కూడా మనం చూసాం నాటకీయ పరిణామాల మధ్య కౌశిక్ రెడ్డి ఇంటి వద్దకు అరికిపూడి గాంధీ వెళ్ళినటువంటి సమయంలో కొంత వివాదం తలెత్తింది. ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడ దాడి చేయడం, తర్వాత పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు అరికిపూడి గాంధీని కూడా స్థానికంగా ఉన్నటువంటి నార్సింగ్ పోలీస్ స్టేషన్ కూడా తీసుకురావడం జరిగింది. మరి కొంతమందిని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. ప్రస్తుతం ఈ వ్యవహారానికి సంబంధించి సైబరాబాద్ సిపికి ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు కూడా ఇప్పటికే టీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు కూడా కంప్లైంట్ చేశారు. ఇంకా వాటిపైన ఇంకా పూర్తి స్థాయి విచారణ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అరికిపూడి గాంధీని ముందస్తు అరెస్ట్ లో భాగంగానే అతన్ని అదుపులోకి తీసుకొని నార్సింగ్ పిఎస్ కూడా తరలించడం జరిగింది. ప్రస్తుతం అతన్ని విడుదల చేశారు కొద్ది నిమిషాల క్రితమే. ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు, తర్వాత అరికిపూడి గాంధీ కూడా వారి ఇంటికి కూడా బయలుదేరినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. సుమిత్ర.